यौगिक जागे। नेक्स्ट कालू వెనకాల తాకాలి. నెక్స్ట్ చేతులు కాలు. నెక్స్ట్ డబుల్ జంప్. తొడలు చాపిగా. నెక్స్ట్ హాఫ్ సిట్టింగ్. హాఫ్ సిట్టింగ్. నెక్స్ట్ side stretches. Right, left, right, left, right. Next, right, left, right, left, right, left, right, left. Next, triconas. Right, left, right, left, right, left, right, left, right, left. Next, chorus. 1, 2, 3, 4, 5, 6, 7, 8. దీన్నే ఫాస్ట్ గా చేస్తాం 20 times. కొత్త వాళ్ళు 10 చేయండి చాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Next, nadamu rotate. Reverse. Next, మోకాళ్ళ దగ్గర పట్టుకొని రెండు మోకాలు కలిపి రొటేట్ చేస్తాం. రివర్స్. నెక్స్ట్ సిటప్స్. కొత్త వాళ్ళు 5, 4, 5 మాత్రమే చేయండి. మిగిలిన వాళ్ళు మినిమం 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next, Kati chakras.
second pose. Next, మిశ్ర దండ్. ఈ పొజిషన్ లోకి రండి. 1 2 3 3 కౌంట్లలో మిశ్ర దండ్ చేస్తాం. ఒకసారి చూడండి. 1 2 3. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. 1 లో కాళ్ళు వెనకాలకు పెడతాం, చేతుల పైన శరీరాన్ని ఆపుతాం. 1 2 స్ట్రెచ్ చేస్తాం. 3 చేయండి. స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళు 5 చేయండి, మిగిలిన వాళ్ళు 10 15 చేయండి. స్టార్ట్. 1 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 3. నెక్స్ట్ పాదహస్తాసనం. పైకి లేవండి. శ్వాస తీసుకుంటూ అప్, వదిలేస్తూ డౌన్, అప్ డౌన్. నెక్స్ట్ వెనకాల 2 కాళ్ళ మధ్య గ్యాప్ వేస్తాం. అప్ డౌన్, అప్ డౌన్, 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 డౌన్. నెక్స్ట్ తాడాసనం. 2 చేతులు లాక్ చేసి పైకి ఉల్టా పెడతాం. అప్ డౌన్. శ్వాస తీసుకుంటూ అప్, వదిలేస్తూ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. నెక్స్ట్ 2 కాళ్ళ మధ్య గ్యాప్ వేస్తాం. సైడ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఫుల్ రొటేట్ చేస్తాం రౌండ్ గా. మోచేతులు మోకాళ్ళలో వంపు ఉండదు. 1 2 3 4 5 6. రివర్స్. 1 2 3 4 5 6. నెక్స్ట్ వృక్షాసనం. కుడి కాలు ఫోల్డ్ చేస్తాం,
ఎడమ కాలు మోకాలు పైన పెడతాం, చేతులు పైకి నమస్కార ముద్ర. చేతుల్లో వంపు ఉండొద్దు, చేతులు పైకి స్ట్రెచ్ చేస్తాం. ద లెగ్ చేంజ్, ఎడమ కాలు. నెక్స్ట్ సూర్య నమస్కార స్థితి. అందరూ పొజిషన్ లోకి రావాలి. నమస్కార ముద్ర. ఓం మిత్రాయ నమః. 1 లో ఇదే పొజిషన్. 2 వెనకాలకి బెండ. 3 తల మోకాలు. 4 రెండు చేతులు కాలు ఒకే రేఖలో ఉంటాయి. 5 వెనకాల మడమలు భూమికి తాకాలి. 6 గదువ ఛాతీ మోకాళ్ళు భూమిని టచ్ అవుతాయి. 7 చూపు పైకి. 8 9 మళ్ళీ ముందటికోసం చూపు పైకి. 10 11 12. ఓం రవయే నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం సూర్యాయ నమః. 1 2 లో శ్వాస తీసుకుంటాం. 3 లో వదిలేస్తాం. 4 లో తీసుకుంటాం. 5 లో వదిలేస్తాం. 6 లో నార్మల్ గా ఆపుతాం. 7 లో తీసుకుంటాం. 8 లో వదిలేస్తాం. 9 లో శ్వాస తీసుకుంటాం. 10 లో వదిలేస్తాం. 11 లో తీసుకుంటాం. 12 లో వదిలేస్తాం. శ్వాసను మిళితం చేసి చేస్తాం. ఓం భానవే నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం ఖగాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం పుష్టే నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 6 చేసాం. కొత్త వాళ్ళు చాలు చేయండి. అలవాటు ఉంటే చేయండి 12, లేదంటే 6తో ముగించండి. గమనించండి. ఓం హిరణ్య గర్భాయ నమః. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Mariche Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. చివర 4 కొంచెం ఫాస్ట్ చేస్తాం. ఓం ఆదిత్యాయ నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Savitre Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Arkaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Bhaskaraya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Shri Savitra Surya Narayana Namaha. Next, PT. 60 సార్లు చేస్తాం. కొత్త వాళ్ళు 30 సార్లు చేయండి. మిగిలిన వాళ్ళు 60 సార్లు చేస్తాం. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి వదిలేస్తూ కిందికి. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. Next, twisting. కాళ్ళు ఎడమ వైపు ఉంటాయి, చేతు కుడి వైపు. దీన్ని ఆల్టర్నేటివ్ గా చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నెక్స్ట్, రిలాక్స్. దీర్ఘ శ్వాస తీసుకుంటాం. దీర్ఘ శ్వాస వదిలేసి. యోగిక్ జాగింగ్ పూర్తయింది. కూర్చోండి. రిలాక్స్.
అందరికీ చెమట వచ్చిందనే అనుకుంటున్నా. మన రోజువారీ క్లాసు గంటన్నర ఉంటుంది. గంటన్నరలో మనము ఫస్ట్ వ్యాయామం చేస్తాం, ఆ తర్వాత ప్రాణాయామంతో పాటు ఆసనాలు. ఒక రోజు కూర్చొని చేసే ఆసనాలు చేస్తాం, మరుసటి రోజు బోర్లా పడుకొని చేసే ఆసనాలు చేస్తాం, మూడో రోజు వెల్లికలా పడుకొని చేసే ఆసనాలు చేస్తాం. అవి రొటేట్ అవుతా ఉంటాయి. మళ్ళీ రిలాక్స్ అయ్యారు కదా. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం 3 minutes భస్త్రికా ప్రాణాయామ. దీర్ఘ శ్వాస తీసుకుంటాం, దీర్ఘ శ్వాస వదిలేస్తాం. మనం నార్మల్ గా తీసుకునే శ్వాసకు 10 ఇంతలు 20 ఇంతలు అంటే సామర్థ్యం ఉన్నంత మేర ఊపిరితిత్తుల నిండా శ్వాస నింపుతాం, ఆ తర్వాత పూర్తిగా వదిలేస్తాం. ఈ మాదిరిగా పూర్తిగా ఊపిరితిత్తులు ఎన్లార్జ్ అవుతాయి, మళ్ళీ లోపలికి. భస్త్రిక వల్ల చేస్తుంటారు, మినిమం 3 నిమిషాలు చేస్తాం. భస్త్రిక వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి, ఊపిరితిత్తులు పటిష్టంగా తయారవుతాయి. చేస్తూ వినాలి. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఆవాస స్థానం అంటే అది ప్రతాపం చూపిస్తున్నది కూడా ఊపిరితిత్తుల పైన. రెస్పిరేటరీ సిస్టమ్ నువ్వు దెబ్బతీసే వైరస్ అది. అయితే భస్త్రిక వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ మెరుగుపడుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కరోనా వైరస్ దరి చేరకుండా ఉండాలన్నా, అనుకోకుండా వైరస్ మన శరీరంలోకి ఆవహించినా కూడా భస్త్రికా ప్రాణాయామంతో మన ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్పీడ్ భస్త్రిక చేస్తాం. దీన్నే ఫాస్ట్ గా స్పీడ్ గా శ్వాస తీసుకొని స్పీడ్ గా వదిలేస్తాం.
దీర్ఘ శ్వాస తీసుకొని వదిలేస్తూ ముగించండి. భస్త్రికా ప్రాణాయామం కరోనా వైరస్ ను కట్టడి చేస్తుందని చెప్పి గంటల తరబడి చేయొద్దు. ఎందుకంటే భస్త్రిక వల్ల శరీరంని వేడెక్కిస్తుంది. శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వేడెక్కితే మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. 2 నిమిషాల నుంచి 5 నిమిషాలకు మించి చేయొద్దు. గమనించాలి కొత్తవారు, 5 నిమిషాల కంటే మించి చేయరాదు. నెక్స్ట్ సూక్ష్మ వ్యాయామం. 2 చేతులు ఇట్లా ముందు వేళ్ళు సగం వరకు ఫోల్డ్ చేస్తాం, పులి పంజా మాదిరి పటిష్టంగా. నెక్స్ట్ పిడికిల్. నెక్స్ట్ 2 పిడికిళ్ళు కలిపి లోపలికి రొటేట్ చేస్తాం. మోచేతుల్లో వంపు ఉండదు. మినిమం 15 రౌండ్లు చేస్తాం. రివర్స్. చేతులు లాగుతాయి కానీ చేయాల్సిందే 15 సార్లు. నెక్స్ట్ 2 చేతులు అప్ అండ్ డౌన్. నెక్స్ట్ డౌన్ అండ్ అప్. నెక్స్ట్ షేకింగ్. నెక్స్ట్ 2 చేతులు ఫోల్డ్ చేస్తాం, ఓపెన్ చేస్తాం. ఫ్రంట్. అప్ అండ్ బ్యాక్. క్రాస్. అప్ క్రాస్. అప్ క్రాస్. అప్ క్రాస్. నెక్స్ట్ షోల్డర్స్. శ్వాస తీసుకుంటూ అప్, వదిలేస్తూ డౌన్. పూర్తిగా రొటేట్ అవ్వాలి చెయ్యి, తల పై నుంచి రావాలి. రివర్స్. నెక్స్ట్ షోల్డర్స్ అండ్ నీ జాయింట్స్. చేతులని ఇలా భుజాల దగ్గర పైకి లేపు. నెక్స్ట్ రివర్స్. నెక్స్ట్ సైడ్ బెండ్. నెక్స్ట్ ఒక చేతి మణికట్టును ఇంకో చేతితో పట్టుకుంటాం. స్ట్రెచ్. తల అక్కడే ఉంటుంది, తల వెనకాల నుంచి చేతిని ఫోల్డ్ చేస్తాం. తల ముందు కొంచెం ఉన్న చోటనే ఉంటుంది తల. నెక్స్ట్
ఐ అండ్ హెడ్ ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ తలపైకి వదిలేస్తూ కిందికి. కళ్ళు తెరిచే చేస్తాం. అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ up down. Next, sides, right, left. Nidananga. Right, left, right, left, right, left. Next, side bend, right, left. కళ్ళు తెరిచే చేస్తాం. దానివల్ల ఏకకాలంలో మెడకు కళ్ళకు రెండిటికి వ్యాయామం అవుతుంది. నెక్స్ట్, ఫుల్ రొటేట్. శ్వాస తీసుకుంటూ పైకి వదిలేస్తూ కింది. రివర్స్. నెక్స్ట్, బుగ్గల ఎక్సర్సైజ్. నోట్లో గాలి నింపుతాం. బుగ్గలను గాలి నింపి బుగ్గలు. నెక్స్ట్, శీతలి ప్రాణాయామ. నాలికను పైప్ మాదిరిగా ఫోల్డ్ చేస్తాం. ఆ నాలికలోంచి శ్వాస తీసుకుంటాం కొద్దిసేపు. ఆ తర్వాత ముక్కు ద్వారా వదిలేస్తాం. కాలానుగుణంగా చేసే ప్రాణాయామాల్లో శీతలి, శీతకారు కూడా ఉంటాయి. అంటే ఎండాకాలంలో మాత్రమే చేయాల్సిన ప్రాణాయామాలు. దీనివల్ల శరీరం చల్లబడుతుంది. నెక్స్ట్, శీతకార్. నాలిక పైకి ఫోల్డ్ చేస్తాం. పళ్ళు బిగబడతాం. పళ్ళ సందుల్లోంచి శ్వాస తీసుకుంటాం. ముక్కు ద్వారా వదిలేస్తాం. పళ్ళ సందుల్లోంచి, పళ్ళు బిగబట్టి సందుల్లోంచి శ్వాస తీసుకుంటాం. నెక్స్ట్, ఆ ఈ ఉ ముఖ వ్యాయామం. నాలిక పైకి ఫోల్డ్ చేస్తూ ఆ అనే శబ్దం చేస్తాం. ఆ. నెక్స్ట్, పళ్ళు బిగబట్టి ఈ. మూతి రౌండ్ గా తీసుకొని ఊ ఊ. ఆ ఈ ఊ. ఆ ఈ.
నెక్స్ట్ కపాలభాతి 10 minutes. ఫోర్స్ఫుల్ గా శ్వాసను బయటికి నెట్టేస్తాం. గమనించండి. మన ముక్కులో ఏదైనా డస్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే బయటికి నెట్టేస్తామో ఆ మాదిరిగా ఫోర్స్ఫుల్ గా శ్వాసను బయటికి నెట్టేయాలి. అయితే శ్వాసను ఫోర్స్ఫుల్ గా బయటికి నెట్టేసినప్పుడు కడుపు దానంతట అదే లోపలికి వెళ్ళాలి. అయితే కొత్త వారు శ్వాసను బయటికి నెట్టడం పైనే కాన్సన్ట్రేషన్ చేయాలి. కడుపు లోపలికి వెళ్ళడం పైన కాన్సన్ట్రేషన్ చేస్తే శ్వాస తీసుకోవడంలో శ్వాస వదిలేయడం బదులు తీసుకోవడం అవుతుంది. అట్లా కాకుండా ఫోర్స్ఫుల్ గా శ్వాసను బయటికి నెట్టేయడం పైన దృష్టి పెట్టాలి. గమనించుకోవాలి, మనం శ్వాస తీసుకుంటున్నామా వదిలేస్తున్నాం. చాలా సింపుల్ ప్రాణాయామ, కానీ అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్. ముక్కులో ఏదైనా డస్ట్ పోతే మనం ఏం చేస్తాం? ఇలా అంటాం కదా, సేమ్ అంతే సింపుల్ గా ఫోర్స్ఫుల్ గా శ్వాసను బయటికి నెట్టేసేయాలి. ఓన్లీ శ్వాసను బయటికి నెట్టేయడమే మన పని. మళ్ళీ తీసుకోవడం అంటూ ఉండదు, దానంతట అదే లోపలికి వస్తుంది మనకు తెలియకుండా. మనం చేయాల్సిందల్లా శ్వాసను బయటికి నెట్టేయాలి అంతే. కపాలం అంటే తల, బాతి అంటే ఒక రకంగా శుద్ధి చేసుకోవడం, శుభ్రపరచుకోవడం అనుకోవచ్చు. వింటూ చేయాలి, కంపల్సరీ చేయాలి. చెప్పే వాళ్ళము ఎలాగో చేయలేము, మధ్య మధ్యలో ఆపాల్సి వస్తుంది. కాబట్టి వినేవారు అదృష్టవంతులు, వింటూ చేయాలి. కపాలభాతి చేయడం వల్ల మనం ఫోర్స్ఫుల్ గా శ్వాసను బయటికి నెట్టేయడం వల్ల ఆ తీవ్రత మెదడు పైన పడుతుంది. మెదడులో ఉండే కణాలు, సెల్స్ యాక్టివేట్ అవుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
అక్కడక్కడ ఏర్పడే చిన్న చిన్న బ్లాకేజెస్ అన్ని ఓపెన్ అయిపోతాయి. బ్రెయిన్ స్ట్రోక్ లాంటి ప్రాణాంతక సమస్యలు దరిచేరవు. అదేవిధంగా కపాలభాతిలో కడుపును కూడా లోపలికి బయటికి ఆడిస్తున్నాం కాబట్టి కడుపు పైన కూడా ఒత్తిడి పడుతుంది. కడుపులో ఉండే వికారాలన్నీ దూరం అవుతాయి. కడుపులో పేరుకుపోయిన మలినాలు, విష వాయువులు ఏవైనా ఉంటే ముక్కు ద్వారా మనం వదిలేసే శ్వాస ద్వారా విషవాయువులు, అదేవిధంగా మలం ద్వారా మలినాలు బయటికి విసర్జించబడతాయి. దాంతో పాటు జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడితే మలబద్ధకం దూరం అవుతుంది. మలబద్ధకం దూరం అవుతే అనేక రకాల రోగాలు, ముఖ్యంగా పైల్స్, ఫిస్టులా, బగందర్, ఇంకా అనేక సమస్యలు శాశ్వతంగా దూరం అవుతాయి. కపాలభాతి వల్ల ఇన్ని ఉపయోగాలు. మన శరీరంలో ఏర్పడే చాలా రోగాలు అజీర్తి సమస్య వల్ల, మలబద్ధక సమస్య వల్లనే రోగాలు మన దరి చేరుతాయి. కపాలభాతి చేయడం వల్ల ఆ సమస్య దూరం అయిపోతుంది. చాలా వరకు రోగాలు నయమవుతాయి. లాస్ట్ 1 minute చేయాలి అందరు. దీర్ఘ శ్వాస తీసుకొని వదిలేస్తాం. నెక్స్ట్ సూక్ష్మ వ్యాయామం. లెగ్ ఎక్సర్సైజ్. 2 కాళ్ళు జాపుతాం. ముందు కాలి వేళ్ళు మాత్రమే ఫోల్డ్ చేస్తాం. ఆ తర్వాత ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేస్తాం.
వీడియో ఆన్ లో ఉంచిన వాళ్ళు సరిగ్గా సెట్ చేసుకోండి. ఈ మాదిరిగా కాళ్ళు కనిపించేలా. మీరు ఏదైనా తప్పు చేస్తే చెప్పడానికి ఉంటుంది. కాళ్ళు కనిపించేలా వీడియో ఆన్ లో ఉన్నవారు. నెక్స్ట్, రెండు కాళ్ళు కలిపి రొటేట్ చేస్తాం. రివర్స్, నెక్స్ట్ రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్ నుంచి లోపలికి రొటేట్ చేస్తాం. రివర్స్, నెక్స్ట్ రెండు కాళ్ళు కొంచెం దూరం పెట్టి ఇలా విదిలిస్తాం. నెక్స్ట్ రెండు కాళ్ళు ఆల్టర్నేటివ్ అప్ అండ్ డౌన్. రెండు కాళ్ళు కలిపి నెక్స్ట్ మోకాలు చిప్పలు కదిలిస్తాం. తొడ కండరాలు బిగబడితే మోకాలు చిప్పలు పైకి వస్తాయి. రెండు కలిపి చేస్తాం, విడివిడిగా చేస్తాం. నెక్స్ట్ కుడి కాలు ఫోల్డ్ చేస్తాం, ఓపెన్ చేస్తాం. కాలు కింద తాకియదు. లెఫ్ట్ లెగ్, టూ లెగ్స్, నెక్స్ట్ అబ్డామిన్. One, two, three, four, five, six, seven, 8, 9, 10, 11, 12. నెక్స్ట్ గ్రైండింగ్. రెండు చేతులు ఇలా లాక్ చేస్తాం, ముందు కొంగి కాలి బొట్టన వేల పైనుంచి తీసుకొస్తాం. మోచేతుల్లో వంపుండదు. మళ్ళీ వెనకాలకు వస్తాం. ఈ మాత్రం రివర్స్, నెక్స్ట్ భూమి నమనాసనం. తలను సైడ్ కి తీసుకెళ్లి భూమిని తాకి
నెక్స్ట్ స్థిత కోణాసనం. రెండు కాళ్ళు వీలైనంత వెడల్పు జాపుతాం. రెండు చేతులు ఆల్టర్నేటివ్ గా ఎడమ చేతితో కుడి కాలు, కుడి చేతితో పట్టుకునే ప్రయత్నం చేస్తాం. 1 2 3 4 5 6 చూపు పైకి 7 8 9 10 11 12 13 14 15. నెక్స్ట్ జాను శిరాసన్. ఒక కాలు ఫోల్డ్ చేస్తాం. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి వదిలేస్తూ తల ముందుకి. అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. లెగ్ చేంజ్. సైడ్ కు ఉండాలి కాలు. అప్ డౌన్ అప్ డౌన్. తల మోకాలను దాకాలి. అప్ డౌన్ అప్ డౌన్. నెక్స్ట్ ఈరోజు కూర్చొని చేసే ఆసనాలు చేస్తాం. రెండు కాళ్ళు జాపండి. ఫస్ట్ వక్రాసనం చేస్తాం. భూపాల్ నీ కెమెరా సెట్ చేసుకో. కాళ్ళు కనిపిస్తలేవు. ఇంకొంచెం. కుడి కాలు ఫోల్డ్ చేస్తాం. ఎడమ చేయి పైకెత్తాం. కుడి కాలు బయటి నుంచి తీసుకొని బయటి నుంచి చేయలేపినావు కదా, నువ్వు ఇలా పెడుతున్నావు. ఇలా కాదు, బయటి నుంచి. చూపు వెనక్కి. లెగ్ చేంజ్. ఎడమ కాలు ఫోల్డ్ చేస్తాం. కుడి చేయి పైకెత్తుతాం. ఎడమ కాలు బయటి నుంచి తీసుకొచ్చి దాని పక్కన పెడతాం. శరీరాన్ని వెనక్కి స్ట్రెచ్ చేస్తాం. రైట్. వక్రాసన్ నడుము నొప్పి ఉన్న వారికి, అదే విధంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఆసనం. కుడి వైపు చేస్తాం. లెఫ్ట్. నెక్స్ట్ గోముఖాసన్. మనం ఈ పొజిషన్ లో ఉన్నాం కదా. ఎడమ కాళ్ళు ఫోల్డ్ చేసి దానిపైన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాం. ఎడమ కాలు పైన. తర్వాత కుడి కాలు పైనుంచి తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తాం. ఎడమ కాలు పైన కుడి కాలు ఉంటుంది. ఏ కాలు పైన ఉంటుందో ఆ చెయ్యి తీసుకెళ్లి వెనకాల చేత్తో లాక్ చేస్తాం. లెగ్ చేంజ్. కుడి కాలు ఫోల్డ్ చేస్తాం.
ఏ కాలు ఫోల్డ్ చేస్తామో దానిపైన శరీరాన్ని నిలబెడతాం. తర్వాత ఇంకో కాలు ఫోల్డ్ చేస్తాం. ఈ రెండు ఒకే రేఖలో ఉంటాయి, గోముఖం మాదిరి. నెక్స్ట్ ఏ కాలు పైన ఉంటుందో ఆ చెయ్యి, ఎడమ కాలు పైన ఉంది కాబట్టి ఎడమ చెయ్యి పైనుంచి తీసుకెళ్లి వెనకాల లాక్ చేస్తాం. ఏ కాలు పైన ఉంటే ఆ చెయ్యి పైన. వెనకాల వేళ్ళు టచ్ కాకపోతే కొత్తగా చేసే వాళ్ళు కర్చిప్ ను ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మండూకాసన్. వజ్రాసనంలోకి వస్తాం. మండూకం అంటే కప్ప. షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఆసనం ఇది. కప్పలో ఇన్సులిన్ ఉత్పత్తి చాలా అద్భుతంగా జరుగుతుంది. వజ్రాసనంలో కూర్చుంటాం, రెండు పిడికిలు బిగిస్తాం, వేలు లోపలికి ఫోల్డ్ చేసి పిడికిలు బిగిస్తాం. రెండు పిడికిళ్ళు నాభికి ఇరువైపులా పెడతాం. మన నాభికి ఇరువైపులా పెడతాం ఈ మాదిరి. శ్వాస పూర్తిగా వదిలేసి ముందుకి బెండ్ అవుతాం. దీర్ఘ శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేయండి. డౌన్. చూపు ముందుకి. అప్. మళ్ళీ శ్వాసను బయట నిలిపేసి డౌన్. అప్. డౌన్. నాభి పక్కన ప్యాంక్రియాస్ ఉంటుంది. అప్. సెకండ్ పోజ్. ఎడమ చేయి పైన కుడి చేయి పెడతాం. సేమ్ అదే మాదిరిగా శ్వాసను బయట నిలిపేసి కడుపు పైన ఒత్తిడి పెంచుతూ కిందికి బెండ్ అవుతాం. డౌన్. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. మండుకాసన్ వల్ల ఆ ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. అప్. డౌన్. రోజు మండుకాసన చేయడం వల్ల బయటి నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం మనిషికి పడదు. అప్. డౌన్. అప్. నెక్స్ట్ శశాంకాసన్. రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్ పెంచుతాం. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి వదిలేస్తూ ముందుకి బెండ్ అవుతాం. అప్. శ్వాస తీసుకుంటూ అప్, వదిలేస్తూ చేతులు డౌన్. మళ్ళీ అప్. నిదానంగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకొస్తాం. శ్వాసను వదిలేస్తూ ముందుకి బెండ్ అవుతాం. నుదురు భూమిని తాకుతుంది. అప్. డౌన్. అప్. నిదానంగా డౌన్. అప్. డౌన్. నెక్స్ట్ సూక్త వజ్రాసన్. ఇప్పటి వరకు ముందుకి వంగి చేసినాం కదా వజ్రాసనంలో, దీన్నే వెనకాలకి మంది చేస్తాం. కొత్త వాళ్ళు చేయకండి, చూడండి, గమనించండి. మీకు అలవాటు ఉంటే చేయండి, కానీ లేకపోతే చూడండి. వజ్రాసనంలో ఉంటాం, శరీరాన్ని వెనకాలకు బెండ్ చేస్తాం.
తలను ఆధారంగా చేస్తాం. లేసేప్పుడు జాగ్రత్తగా పైకి, లేదంటే నడుములు పట్టేస్తాయి. నెక్స్ట్ మోకాళ్ళ పైన కూర్చోండి. అర్ధ వృష్టాసనం. రెండు చేతులు వెనకాల నడుముకు సపోర్ట్ తీసుకుంటాం. శరీరాన్ని వెనకాలకు స్ట్రెచ్ చేస్తాం. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. నెక్స్ట్ రెండు చేతులు కట్టుకుంటాం. అప్ డౌన్. జాగ్రత్తగా వెనకకు వెళ్ళాలి. మనం ఎంతవరకు ఆపుకోగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేస్తాం. అప్ డౌన్, అప్ డౌన్. నెక్స్ట్ రెండు చేతులు తీసుకెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి వెనకాల పాదాల పైన ఉంచుతాం. అరచేతి డౌన్. రెండు చేతులతో చేయలేని వాళ్ళు ఒక్కో చేతితో చేయండి. మొదలు ఈ మాదిరి డౌన్. నెక్స్ట్ మార్జరియాస్. మార్జాలం అంటే పిల్లి. ఈ మాదిరిగా పోజ్ పెడతాం. శ్వాస తీసుకుంటూ శరీరం పైకి, తల లోపల. శ్వాస వదిలేస్తూ శరీరం లోపలికి, తల పైకి. అప్ డౌన్, అప్ డౌన్, అప్. అప్ లో వీపు గోపురం మాదిరిగా తయారవుతుంది. డౌన్. డౌన్ లో వంక, చంద్ర వంక మాదిరిగా నడుము బెండ్ అవుతుంది. వెన్నెముక. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఆసనాలు ఇవి, వ్యాయామాలు. డౌన్. నెక్స్ట్ విపరీత పవన ముక్తాసనం. రెండు చేతుల పై మధ్యలో ఎడమ కాలు ఉంచుతాం. ఈ మాదిరిగా డౌన్, అప్, చూపు పై, డౌన్. శ్వాస వదిలేస్తూ డౌన్ తీసుకుంటూ అప్ డౌన్, అప్. నిదానంగా కాలుని, ఎడమ కాలుని ఇగో ఈ మాదిరిగా ఎంత వీలైతే అంత ముందుకు తీసుకొస్తాం. ఇబ్బంది పెట్టొద్దు, ఎంత వస్తే అంత. డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. నిదానంగా కాలుని వెనక్కి తీసుకెళ్తాం. మళ్ళీ కుడి కాలును ముందుకు తీసుకొస్తాం.
కుడి కాలు ఫోల్డ్ చేసి ఉంటుంది, ఎడమ కాలు వెనకాల చాపి ఉంచుతా. డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. నెక్స్ట్ ఈ కాలును కూడా నిదానంగా ఎంత వీలైతే అంత. డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. నిదానంగా వెనక్కి వచ్చేస్తాం. మళ్ళీ వజ్రాసనంలో రెండు చేతులు ఈ మాదిరిగా వెనకాల లాక్ చేస్తాం. వెనకాల లాక్ చేసి ముందుకి శరీరాన్ని స్ట్రెచ్ చేస్తాం. డౌన్, అప్. మోచేతుల్లో వంపు ఉండొద్దు వెనకాల. డౌన్, అప్, డౌన్, అప్. చలో బద్ధ కోణాసన్. రెండు కాళ్ళు ఈ మాదిరిగా పట్టుకొని శరీరానికి టచ్ అయ్యేంత వరకు వెనకకు లాగుతాం. బటర్ఫ్లై చేస్తాం. నెక్స్ట్ బాహ్య ప్రాణాయామ. బాహ్య ప్రాణాయామంలో త్రిబంధ్ చేస్తాం. వచ్చిన వాళ్ళు చేస్తుండండి, కొత్త వాళ్ళు వినండి మొదలు. త్రిబంధ్ అంటే మూల్ బంద్, ఉడియాన్ బంద్, జాలంధర్ బంద్. మూల్ బంద్ అంటే మన మలద్వారం ఏదైతే డౌన్ పార్ట్, యానస్ పార్ట్ ఉంటుందో దాన్ని గట్టిగా పైకి లాగి పెడతాం. ఉడియాన్ బంద్ లో కడుపుని వెన్నెముకకు తగిలేంతగా లాగి పెడతాం. జాలంధర్ బంద్ లో గొంతు దగ్గర శ్వాసను నిలిపేసి ఇలా లాక్ చేస్తాం. మూల్ బంద్, ఉడియాన్ బంద్, జాలంధర్ బంద్ ఈ మూడు కలిపి చేస్తే త్రిబంద్ లేదా మహాబంద్ అంటారు. దీర్ఘ శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేయండి. త్రిబంద్. సామర్థ్యం ఉన్నంతసేపు స్థితిలో ఉండి మళ్ళీ శ్వాస తీసుకుంటాం, వదిలేస్తాం. త్రిబంద్. బ్రీత్. త్రిబంద్. దీనివల్ల మలద్వార సమస్యలు అంటే పైల్స్, ఫిస్టులా, బగందర్ లాంటి యానస్ పార్ట్ కు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి, శాశ్వతంగా కూడా దూరం అవుతాయి. నెక్స్ట్ అగ్నిసార్. అగ్నిసార్లో కూడా శ్వాస, దీర్ఘ శ్వాస తీసుకొని పూర్తిగా శ్వాసను వదిలేసి కడుపును లోపటికి బయటికి ఆడిస్తాం. సామర్థ్యం ఉన్నంత మేర అంటే దాదాపు 30 నుంచి 40 స్ట్రోక్స్ ఇస్తాం. శ్వాసను బయట నిలిపేసి కడుపుని లోపటికి బయటికి ఆడిస్తాం.
3 సార్లు చేస్తాం. కడుపులో ఉన్న మలినాలన్నీ దూరం అవుతాయి, మలద్వార సమస్య తొలగిపోతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నెక్స్ట్ ఉజ్జాయ్, గొంతును బిగబట్టి రాపిడి చేస్తూ శబ్దం చేస్తూ శ్వాస తీసుకుంటాం. తీసుకున్న శ్వాసను జాలంధర్ బంద్ చేసి కొద్దిసేపు నిలుపుతాం. ఆ తర్వాత ఎడమ ముక్కు ద్వారా వదిలేస్తాం. స్టార్ట్. లాక్, రిలీజ్. ఎడమ ముక్కు ద్వారా వదిలేయాలి. బ్రీత్. లాక్, రిలీజ్. బ్రీత్. లాక్, రిలీజ్. గొంతుకి మసాజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామ 10 minutes. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం, కుడి ముక్కు ద్వారా వదిలేస్తాం. కుడి ముక్కు ద్వారా తీసుకుంటాం, ఎడమ ముక్కు ద్వారా వదిలేస్తాం. వీలైన వారు ఎండ తగిలేలా చూసుకోండి. మనం రోజు చేసే 8 రకాల ప్రాణాయామాల్లో అద్భుతమైన ప్రాణాయామ, విలువైన ప్రాణాయామ అనులోమ విలోమ. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను సైతం నయం చేయగలిగే శక్తి అనులోమ విలోమకు. వింటూ చేయాలి, వింటూ చేస్తూనే ఉండాలి, ఆపొద్దు. శరీరంలోని అణువణువుకు ప్రాణవాయువును అందించడంలో అనులోమ విలోమ అద్భుతమైన ప్రభావం ఉంది. మన శరీరము వివిధ రకాల సెల్స్ తో కూడుకొని నిర్మితమైంది.
కణాలన్నీ ఏకమై అవయవంగా తయారవుతాయి. అవయవాలన్నీ ఏకమై శరీరంగా నిర్మితమై అనులోమ విలోమ వల్ల శరీరంలోని ప్రతి కణానికి అణువు ప్రాణవాయువు చేరవేయబడుతుంది. మన శరీరంలో ఉండే సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పుడుతూ చేస్తూ ఉంటాయి. పుట్టిన ప్రతి సెల్లు మృతి చెందాల్సిందే. మృతి చెందిన ప్రతి సెల్ వివిధ మార్గాల ద్వారా బయటికి రావాల్సిందే. మృత కణాలు గనక సకాలంలో బయటికి రాకపోతే దానివల్ల శరీరంలో అనారోగ్యం మొదలవుతుంది. మృతి చెందిన కణాలు సకాలంలో బయటికి రాకపోవడం వల్ల శరీరంలో అకారణమైన నొప్పులు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యల్లో దీర్ఘకాలిక వ్యాధులలో, ప్రాణాంతక వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ అనగానే మనకు గుర్తొచ్చేది మృత్యు. క్యాన్సర్ అనగానే మనం మెంటల్ గా ఫిక్స్ అయిపోతాం. ఇక క్యాన్సర్ కు గురైన వ్యక్తి త్వరలో తనువు చాలిస్తాడు. కానీ చాలా రకాల క్యాన్సర్లను అనులోమ విలోమ క్రమం తప్పకుండా నిష్ఠా భక్తితో, విశ్వాసంతో చేయడం వల్ల చాలా రకాల క్యాన్సర్ వ్యాధులను సైతం మనం నివారించుకోవచ్చు. ఎందుకంటే మనం తీసుకునే ఏదైతే అనులోమ విలోమలో మనం తీసుకొని వదిలే ఈ వాయువుల వల్ల శరీరంలో నిలిచి ఉన్నటువంటి మృత కణాలు కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. మృత కణాలు ఒక దగ్గర తిష్ట వేశాయంటే అక్కడ సపోజ్ క్యాన్సర్ మృత కణాలు ఒకే చోట నిలిచిపోయాయంటే అక్కడ గడ్డగా ఏర్పడుతుంది. ఆ గడ్డ ఎంతటి అనర్థానికి దారితీస్తుందో మనందరికీ తెలిసిందే. సో శరీరంలో ఉండే మృత కణాలను సకాలంలో బయటికి పంపించేయాలంటే క్రమం తప్పకుండా అనులోమ విలోమ చేయాలి. చాలా సింపుల్ ప్రాణాయామ. ఎడమ ముక్కు ద్వారా తీసుకుంటాం, కుడి ముక్కు ద్వారా వదిలేస్తాం. కుడి ముక్కు ద్వారా తీసుకుంటాం, ఎడమ ముక్కు ద్వారా వదిలేస్తాం. ఎక్కడైతే వదిలేసామో అక్కడి నుంచి తీసుకోవాలి. లాస్ట్ 1 minute.
కుడి ముక్కు ద్వారా దీర్ఘ శ్వాస తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదిలేస్తూ ముగిస్తాం. నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామ. భ్రమరం అంటే తుమ్మెద. తుమ్మెద లాంటి శబ్దం చేస్తూ చేసే ప్రాణాయామ. 2 బ్రొటన వేళ్లను ఇలా చెవులు మూస్తాం. వినండి మొదలు. వచ్చిన వాళ్ళు చేసేయండి, రాని వాళ్ళు వినండి. బ్రొటన వేళ్లతో చెవు మూస్తాం. 3 వేళ్ళు కళ్ళు మూస్తాం. చూపుడు వేలు నుదుటి పైన ఉంటుంది ఈ మాదిరి. చెవులు మూసేస్తాం శబ్దం లోపలికి వెళ్ళకుండా. మూతి మూసేస్తాం శబ్దం బయటికి రాకుండా. ఇవి 2 మూసేసి లోపల తుమ్మెద లాంటి శబ్దం చేస్తాం. తుమ్మెద జుంకారం. ఈ శబ్దం వల్ల మెదడులో వైబ్రేషన్స్ ఏర్పడతాయి. దానివల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, బుద్ధి మాంద్యం తొలగిపోతుంది, అన్నింటికి మించి మానసిక ఉల్లాసం కలుగుతుంది. చేస్తా. చెవులు మూస్తాం, కళ్ళు మూతి మూసేసి తుమ్మెద లాంటి శబ్దం చేస్తాం. మూడు సార్లు చేస్తాం. నెక్స్ట్ ఉద్గీత ప్రాణాయామ. 3 సార్లు ఓంకారం జపిస్తాం. దీర్ఘ శ్వాస తీసుకొని వదిలేస్తాం. ప్రణవ ప్రాణాయామ. ధ్యాన స్థితి. నార్మల్ బ్రీతింగ్. శరీరంపై ఎక్కడా కూడా ఒత్తిడి లేదు. పూర్తి నిర్మలమైన మనస్సుతో భగవంతుడిని ఆరాధిస్తున్నాం. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు. యోగా అంటే జీవన విధానం. యోగాకు అసలైన నిర్వచనం జీవాత్మను పరమాత్మతో ఏకం చేసేదే యోగా. ఎనిమిది అంగాలతో కూడుకున్నదే యోగం. దాన్నే మన ఋషులు మహామునులు
అష్టాంగ యోగంగా మనకు అందించారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇలా 8 అంగాలతో కూడుకున్నదే యోగము. ఈ 8 అంగాలను పరిపూర్ణంగా ఆచరించినప్పుడే చివరి స్థితి సమాధి స్థితికి మనం చేరుకుంటాం. చివరి నుండి రెండవది ధ్యాన స్థితి. భగవంతుడితో మమేకమయ్యే స్థితి. వెలకట్టలేని శరీరాన్ని మనకు ప్రసాదించినటువంటి భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధ్యానిస్తున్నాం. పూర్తి పాజిటివ్ ఎనర్జీ, సానుకూల దృక్పథాన్ని సొంతం చేసుకుంటున్నాం. శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతున్నాం. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడగలిగే శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థిస్తుంది. భగవంతుడిని నేరుగా ధనమో, ధాన్యమో, వస్తువులో అడగడం మూర్ఖత్వం. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. భగవంతుణ్ణి ఏదైనా అడగాలంటే మన అవసరాలను తీర్చుకోగలిగే శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకోవడం ఉత్తమమైన మార్గం. ఓం. 2 చేతులు రాపిడి చేస్తాం. చేతుల మధ్య పుట్టిన ఊర్జ, వేడి ఏదైతే ఉందో దాన్ని శరీరం, ముఖానికి, కళ్ళకు, మెడకు, అదే విధంగా ఛాతికి అప్లై చేస్తాం. 2 అరచేతుల మధ్యలో నుంచి కళ్ళు తెరుస్తాం. చలో, లేట్ అయిపోయింది. నెక్స్ట్ సింహాసన్. ఇలా కూర్చుంటాం. వజ్రాసనంలో కూర్చొని కాళ్ళు వెడల్పు చేస్తాం. చేతులు లోపలికి బెండ్ చేస్తాం. దీర్ఘ శ్వాస తీసుకొని వదిలేస్తూ నాలిక పూర్తిగా బయటికి తీసి సింహం లాగా గర్జిస్తాం. గొంతుకు మసాజ్ చేసుకుంటాం. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఉజ్జాయితో పాటు సింహాసన అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకు మినిమం 15 సార్లు ఇవి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ హాస్యాసన్. మనం ఇప్పటి వరకు నవ్వింది కృత్రిమ నవ్వు.
దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు, కానీ రోజు వారి జీవితంలో ఎప్పుడు నవ్వే అవకాశం వస్తే మనస్ఫూర్తిగా నవ్వాలి. ఎందుకంటే నవ్వడం వల్ల ఎండార్ఫిన్ అనే ఒక రసాయనం ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా ఈ చప్పట్లు, అరచేతుల్లో శరీరంలో ఉండే అవయవాలకు సంబంధించిన ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. ఇలా చప్పట్లు కొట్టడం వల్ల అవన్నీ యాక్టివేట్ అవుతాయి. సాధారణంగా మనము ఇతరులను ప్రోత్సహించడానికి, అభినందించడానికి చప్పట్లు కొడుతుంటాం. కానీ ఇప్పుడు మనం కొడుతున్న చప్పట్లు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొట్టుకునే చప్పట్లు. నెక్స్ట్ శాంతి పాఠ్. ఓం ద్యౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి आपा शांति औषधय शांति वनस्पतय शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वगम शांति शांतिरेव शांति सामा शांतिरेति। ओम शांति शांति शांति। ओम श्री गुरुभ्यो नमः। स्पीकर ఆన్ చేయండి అందరూ. बोलो भारत माता की जय। भारत माता की वंदे मातरम। वंदे मातरम। गौ माता की जय। गौ माता की जय। ओम।